హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అలసంద గింజలతో తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలసంద కాయలు తీసుకొని ఈ విధంగా గింజలన్నీ ఒలిచేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అలసంద గింజల్ని కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే అలసంద గింజలు ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక జాలిగట్లో వేసుకున్నామంటే నీళ్ళు ఏమైనా ఉంటే వడిగిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అలసంద గింజలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా మనం తాలింపులో వేసుకునే వేరుశనగ పప్పుల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, అలసంద గింజల తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపు అన్నంలో కలుపుకొని తిన్నామంటే మధ్య మధ్యలో గింజలు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.